హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియో ఏంటంటే మనం ఇప్పుడు గణేష్ సింగ్ కళాకారు దగ్గరికి అయితే వచ్చేసినాము. స్టార్టింగ్ ఎపిసోడ్లో అయితే మీకు పెయింటింగ్ అయితే మొత్తం అయితే కాలేదు. ఇప్పుడైతే మొత్తం ఆల్మోస్ట్ అన్ని వినాయకులు అయితే పెయింటింగ్ అయిపోయినాయి. ఈ వీడియో తప్పకుండా స్కిప్ చేయకుండా చూడండి. లాస్ట్ వరకు అన్ని వినాయకులు అయితే డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియోస్ తప్పకుండా లైక్ చేయండి, కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. అట్లనే సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. అందరికి జై శ్రీ గణేష్. లోపలికి అయితే చూద్దాం. సో హలో గైస్, అందరికి జై శ్రీ గణేష, జై శ్రీరామ్. మనమైతే ఇప్పుడు గణేష్ సింగ్ కళాకారు లోపలికి అయితే ఎంటర్ కాగానే మనకైతే ఒక జంబో స్టైల్ వినాయకుడు అయితే మనకు ఒక భారీ ఆకారంతో అయితే దర్శనం ఇస్తుంది అనమాట. మనకు ఐస్ చూసుకోండి, అవుట్లుక్ చూసుకోండి, మొత్తం డిజైనింగ్ వర్క్ అయితే సూపర్ అంటే సూపర్ ఎక్సలెంట్ డిజైన్ అయితే వచ్చింది. మన గణేష్ సింగ్ కళాకారు వాళ్ళు అయితే మనకి ఈసారి అవుట్లుక్ అయితే ఇలా ఇచ్చారనమాట. లెఫ్ట్ సైడ్ ఇంకొక వినాయకుడు చూసుకున్నట్టయితే గైస్ చూసుకోండి, రెడ్ కలర్ పంచాయతీ ఇచ్చారు. లైట్ పింక్ నుంచి రెడ్ ఫినిషింగ్ అయితే వస్తుంది. మన గణేషుడు ఐస్ అయితే చూసుకోండి, ఎక్సలెంట్ డిజైన్ ఉన్నాయి. కింద కూడా అందరు బుకింగ్ అయితే ఆల్రెడీ వచ్చేస్తారు. కింద ఆల్రెడీ పేపర్లో రాసుకుంటారు, ఆల్రెడీ బుక్ చేసుకుంటారని. ఇంకో గణేషుడు చూసుకొని గైస్ లెఫ్ట్ సైడ్లో మనకైతే మొత్తం 80% పెయింటింగ్ అయింది. పంచవర్క్ ఉందన్నమాట. సేమ్ ఇవన్నీ పక్కనవన్నీ అంతే. ఈ గణేషుని చూసుకోండి గైస్, మొత్తం బ్లూ కలర్ వచ్చింది, కింద ఎల్లో కలర్ పంచ్ వచ్చింది. ఇది ఆల్రెడీ బుకింగ్ అయిపోయింది గైస్. చూసుకోండి, ట్యాగ్ అయితే తగిలించి పెట్టారు. ఈ పర్టికులర్ విగ్రహం చూసుకున్నట్టయితే గైస్ మనకి కొంచెం వెరైటీ స్టైల్లో అయితే లైన్గా పక్కన చూసుకోండి గైస్. ఇది అనమాట మన గణేష్ సింగ్ కళాకారు. మొత్తం అయితే చాలామంది అయితే వస్తారు, విజిట్ అవుతారు. దగ్గరకు వచ్చి అయితే మొత్తం చూసుకొని వెళ్తారు. చూసుకోండి గైస్, ఇదైతే డిఫరెంట్ స్టైల్ అంటే డిఫరెంట్ స్టైల్ వినాయకుడు అనమాట. ఈసారి గణేష్ సింగ్ కళాకారులు అయితే ఎక్కువ మంది అట్రాక్ట్ అవుతుందంటే ఈ వినాయకుడికి అనమాట. చూసుకోండి, మనకైతే బాడీ అయితే మొత్తం నార్మల్ స్కిన్ కలర్ టోన్ అయితే ఇచ్చారు. మనకి ఫేస్ మాత్రమే సేమ్ ఏనుగు ఎలా అయితే ఉంటుందో మనకి అలా ఇచ్చారనమాట. దాని మీద ఒక పైన ఒక క్లాత్ వర్క్ కూడా ఇచ్చారు. తొండం పైన అయితే కింద చూసుకొని బ్లూ కలర్ ఇచ్చారనమాట. మనకి స్కై బ్లూ కలర్ అయితే ఇచ్చారు పంచ్ అయితే. ఇది కూడా ఆల్రెడీ బుకింగ్ అయిపోయింది. మీకు ఇలాంటి పీసెస్ కావాలంటే వచ్చి ముందే మాట్లాడుకుంటే వాళ్ళు తయారు చేసిస్తారు. ఇంకా చాలా టైం ఉంది కాబట్టి దాని అలాంటివి మీకు ఏమైనా చేంజెస్ కావాలంటే క్రియేట్ చేస్తారనమాట వాళ్ళు. ఇంకా అటు సైడ్ అయితే మనం వెళ్ళి ఒకసారి దగ్గరికి వెళ్ళి చూద్దాం, వాళ్ళతో మాట్లాడదాం. వీడియోని తప్పకుండా లాస్ట్ వరకు చూడండి. లాస్ట్కి అయితే వాళ్ళతో మాట్లాడి ట్రై చేపిస్తా, మాట్లాడి వాళ్ళ మొత్తం తెలుసుకుందాం వాళ్ళ ద్వారా. చూసుకోండి గైస్, ఇక్కడైతే మనకి లోటస్ మీద గణేశుడు అయితే కూర్చొని ఉన్నాడు అనమాట. ఇది చాలా పెద్దగా అంటే చాలా పెద్దగా దగ్గరకు వచ్చి చూస్తే తప్ప మీకు అర్థం కాదనమాట. ఎల్లో కలర్ పంచ్ అనమాట. వినాయకుడు అయితే స్ట్రైట్ చూసినట్టు అనిపిస్తుంది. ఐస్ అయితే సూపర్ అంటే సూపర్ డిఫరెంట్ స్టైల్లో అయితే ఇస్తారు మనకి సరే. చూడండి గైస్, ఇక్కడ ఇంకొక వినాయకుడు అయితే పెయింటింగ్ అయితే మొత్తం కంప్లీట్ కాలేదు, 70% అయితే అయిపోయింది. అది ఆల్రెడీ తొండం పైన కూర్చొని మరీ వర్క్ చేస్తారు అనమాట. ఈ వినాయకుడు కూడా చాలా భారీ ఆకారంతో అయితే మనకి దర్శనం ఇస్తుండే వెంకటేశ్వర స్వామి అవతారం అనమాట ఈసారి. ఇక్కడ చూసుకున్నట్టయితే గైస్ ఇంకో వినాయకుడు చూసుకోండి, పైన బ్యాక్ డ్రాప్ అయితే సూపర్ అంటే ఎక్సలెంట్ వచ్చింది. మొత్తం బ్లూ కలర్తో శివుడు పార్వతి, కింద అయితే చూసుకోండి గైస్ రెడ్ కలర్ క్లాత్ కొంచెం క్రాస్ స్టైల్లో అయితే కూర్చొని అనమాట వినాయకుడు. మనకైతే క్లాత్ వర్కింగ్ అయితే సూపర్ వచ్చింది. ఇంకొకటి గైస్, ఈ వినాయకుడి గురించి పర్టికులర్గా చెప్పుకోవాలంటే సూపర్ అంటే ఎక్సలెంట్ వర్క్ అంటే ఈ వినాయకుడి గైస్. మన గణేష్ సింగ్ కళాకారులో ఈ ఇయర్ అయితే మనకి సూపర్ వినాయకుడు అంటే ఈ వినాయకుడు అయితే చెప్పుకుంటా. బ్యాక్గ్రౌండ్ నుంచి కింద దాకా మొత్తం చూసుకోండి. పక్కన అయితే మనకి సిద్ధి బుద్ధి ఇద్దరు అయితే వచ్చారు దేవతలు. మనకి వినాయకుడికి అయితే బ్లూ కలర్ పంచి ఇచ్చారన్నమాట. వినాయకుడి స్కిన్ టోన్ చూసుకోండి బ్లాక్ కలర్. మనకైతే వెంకటేశ్వర స్వామి రూపంలో అయితే దర్శనం ఇస్తున్నమాట ఈసారి. చలో గైస్, నెక్స్ట్ ఈ గణేషుని చూసుకున్నట్టయితే మనకి కింద అయితే గరుడ వాహనం అయితే ఉంది, పైన వినాయకుడు. మొత్తం బ్యాక్గ్రౌండ్తో అయితే సూపర్ ఎక్సలెంట్ వర్క్ అయితే వచ్చింది. మొత్తం కిరీటం కానీ వెనకాల బ్యాక్ డ్రాప్ కానీ సన్ షైన్ మొత్తం సన్ లాగా అయితే బ్యాక్ డ్రాప్ వచ్చిందనమాట. ఇక్కడ రైట్ సైడ్లో ఇంకో వినాయకుడు చూసుకోండి, సేమ్ బ్యాక్గ్రౌండ్ అనమాట. ఇందాక చూపించిన వినాయకుడికి సేమ్ బ్యాక్గ్రౌండ్. కాబట్టి పక్కన ఈ వినాయకుడికి మనకైతే ఇద్దరు దేవుళ్ళు అయితే దర్శనం ఇస్తారు అనమాట. ఇక్కడ చూసుకోండి గైస్, ఇంకో వినాయకుడు ఇదైతే పెయింటింగ్ కాలేదు, లాస్ట్ ఇయర్ మోడల్ అనమాట. సేమ్ అది పెయింటింగ్ అయితే సూపర్ ఉంటుంది. ఇక్కడ ఇంకో గణేశుడు చూసినట్టయితే గైస్, ఈ గణేశుని చూసుకోండి, మనకి పంచ అయితే రియల్ క్లాత్ అయితే ఇస్తారని చెప్పినా కదా, అది ఇంకా అయితే ఫినిషింగ్ కాలేదు. ఈ వినాయకుడు కూడా సూపర్ ఎక్సలెంట్ వర్క్ అయితే వచ్చింది. 4 చేతులు అయితే 4 చేతులు అయితే ఇచ్చారు మనకైతే. ఇక్కడ చూసుకోండి గైస్, మన వర్కర్స్ అయితే ఆల్రెడీ పనులు అయితే ఉన్నారు, పని చేస్తారు అన్నమాట, వర్క్ చేస్తారు. ఈ వినాయకుడు చూసుకోండి గైస్, సూపర్ ఉంది. ఇవన్నీ మనకి ఈసారి గణేష్ సింగ్ కళాకారు వాళ్ళు అయితే మొత్తం ముంబై స్టైల్లో అయితే వినాయకులను అయితే మనకైతే అందిస్తారు అనమాట. మీకు ఎవరికైనా తొందరగా మీకు నచ్చినట్టు చేయించుకోవాలి అనుకుంటే మీరు అయితే వచ్చేయండి. చూసుకోండి గైస్, ఈ వినాయకుడిని దూరం నుంచి చూసుకోండి ఒకసారి. పైన బ్యాక్గ్రౌండ్ నుంచి కింద దాకా చాలా హైట్ ఉంది. వినాయకుడు చిన్నగా ఉన్న బ్యాక్గ్రౌండ్ నుంచి మొత్తం హైట్ అయితే చాలా ఉంది. ఈ వినాయకుడు అయితే ముంబై ఎక్సలెంట్ సేమ్ ముంబై స్టైల్లో అయితే వినాయకుడు ఉన్నాడు. దగ్గర నుంచి చూసుకోండి ఒకసారి, జూమ్ చేస్తున్నా. ఇవన్నీ మన గణేష్ సింగ్ కళాకారు వినాయకులు అనమాట. ఒకసారి అయితే వాళ్ళతో మాట్లాడదాం మనం. మన గణేష్ సింగ్ ఓనర్ అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళతో మాట్లాడదాం. వాళ్ళ ఫోన్ నెంబర్ కింద పెడతాం, మీకు వాళ్ళ ఈ లొకేషన్ కూడా డిస్క్రిప్షన్లో అయితే ఉంటుంది. తప్పకుండా వచ్చి విజిట్ కానీ మీరు అయితే ఒకసారి చూడండి, సూపర్ ఉంటుంది వినాయకుడు. ఈ వినాయకుడు చూసుకున్నట్టయితే గైస్ చూసుకోండి, దగ్గర నుంచి చూపిస్తే ఒకసారి ఫేస్ చూడండి. ఫేస్ పైన బొట్టు కింద శివుని బొట్టు టైప్లో 2, దానిపైన నుంచి డిజైన్ అయితే సూపర్ వచ్చింది. అక్కడ సేమ్ ఎలాంటి వినాయకుడు ఉందో అలాంటి హైట్ అనమాట సేమ్ ఇక్కడ ఉంది కూడా. అక్కడ చూసుకున్నట్టయితే మనకి తొండం పైన నిలబడినా కూడా ఫేస్ అంత హైట్ లేడు మనిషి అయితే మనకి.
అంత పెద్దగా ఉంది. మీరైతే అర్థం చేసుకోండి. వీడియోలో అయితే మీకు అర్థం కాకపోవచ్చు, దగ్గరకు వచ్చి చూస్తే అర్థమవుతుంది. సో మన మెయిన్ వినాయకుడు అయితే గణేష్ సింగ్ కళాకారు ట్రెండింగ్ వినాయకుడు అయితే ఇదనమాట. ఈ వినాయకుడిని చెయ్యి చూసుకోండి, నా చెయ్యి కన్నా పెద్ద ఉంది ఒక ఫింగరే. ఈ వీడియో చూసిన వాళ్ళు తప్పకుండా లాస్ట్ వరకు చూసిన అందరికీ థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం తప్పకుండా మర్చిపోకండి. అంటిల్ దెన్ బాయ్ బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. థ్యాంక్ యూ.